ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. వన్డే క్రికెట్ చరిత్రలో సంచలనం. వెస్టిండీస్ జట్టు నయా రికార్డును క్రియేట్ చేసింది. మ్యాచ్ మొత్తం స్పిన్నర్లతో బౌలింగ్. 50 ఓవర్లు వేసిన వెస్టిండీస్ స్పిన్నర్లు, అలాగే ఒక్క పేసర్ కూడా ఉపయోగించలేదు కెప్టెన్. బంగ్లాదేశ్ పై రెండో వన్డేలో సరికొత్త వ్యూహం. కరేబియన్ బౌలర్లంటే 6 అడుగుల పైనే ఉండే కటౌట్లు, క్రీజ్కు దూరంగా జరిపించే భయపెట్టే బౌన్సర్లు, చీల్చుకుంటూ తీసుకొచ్చి మెరుపు వేగం. ఆండీ రాబర్ట్స్ లాంటి పదునైన బౌలర్ల నుండి మొదలై మాల్కమ్ మార్షల్, మైకెల్ హోల్డింగ్, జోయల్ గార్నర్, దిగ్గజాలైన కోర్ట్నీ వాల్ష్, కర్ట్లీ అంబ్రోస్ వరకు ఈ పేస్ ఉగ్రరూపాల పేర్లు వింటేనే అప్పటి దిగ్గజ బ్యాట్స్మెన్లకు సైతం వణుకు పుట్టేది. పేస్ అంటే వెస్టిండీస్, వెస్టిండీస్ అంటే పేస్ అనేలా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఫేస్కే కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అదే వెస్టిండీస్ జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా మొత్తం 50 ఓవర్లు స్పిన్నర్లతో మాత్రమే బౌలింగ్ చేయించింది. ఒక్క పేసర్ను కూడా ఉపయోగించకుండా మ్యాచ్ను ముగించింది. అయితే సంప్రదాయానికి పూర్తి విరుద్ధంగా బంగ్లాదేశ్తో రెండో వన్డేలో కెప్టెన్ షాయ్ హోప్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసిన అతడి వ్యూహం మాత్రం ఇక్కడ పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అఖిల్ హుస్సేన్, రోస్టన్ చేజ్, ఖారీ పియర్రీ, మోతీ అలిక్ అథనాజేలు ఆతిథ్య జట్టును ఓ తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. అయితే 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం ఎలా ఉన్నా వెస్టిండీస్ జట్టు తమ పూర్తి 50 ఓవర్ల కోటాను స్పిన్నర్లతో మాత్రమే బౌలింగ్ చేయించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 50 ఓవర్లు కేవలం స్పిన్నర్లతో వేయించడం ఇదే మొదటిసారి. జట్లో పేస్ ఆల్రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఉన్నప్పటికీ అతడికి బౌలింగ్ అప్పగించలేదు. అయితే మొదటి మ్యాచ్లో ఫలితంగా కారణంగానే హోప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ సిరీస్లోని మొదటి వన్డేలో బంగ్లాదేశ్ జట్టులోని స్పిన్నర్లు, ముఖ్యంగా కొత్తగా వచ్చిన రిషద్ హుస్సేన్ వెస్టిండీస్ను తక్కువ స్కోర్కి కట్టడి చేయడంలో విజయం సాధించాడని చెప్పుకోవచ్చు. ఏకంగా 6 వికెట్లు తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నప్పుడు కేవలం పేసర్లపై ఆధారపడడం సరికాదని మొదటి మ్యాచ్లో చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి వెస్టిండీస్ కెప్టెన్ హోప్ భావించి 50 ఓవర్లు స్పిన్నర్లతోనే ఇక్కడ బౌలింగ్ చేయించడం గమనార్హం. అలాగే వన్డే క్రికెట్లో అంతకుముందు అత్యధిక ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేసిన రికార్డ్ శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టు 3 వేర్వేరు సందర్భాల్లో 44 ఓవర్ల స్పిన్ బౌలింగ్ను ఉపయోగించింది. తాజాగా వెస్టిండీస్ ఆ రికార్డును బద్దలు కొట్టి 50 ఓవర్ల పూర్తి కోటాను స్పిన్నర్లతోనే వేయించిన తొలి జట్టుగా నిలిచిందని చెప్పుకోవచ్చు. మరి వెస్టిండీస్ కెప్టెన్ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.